ఇవాళ లిటిల్ రొమాన్స్ సినిమాకి వెళ్దామా? అందులో ముసలాడు ప్రేమికుల్ని భలే కలిపేట. కమాన్ కమాన్. త్వరగా తలుపు తీవే లత, త్వరగా రావే, తలుపు తీవే, మళ్ళీ అక్క చూస్తుంది. లత లత, నేను లేటుగా వచ్చానని అక్కతో చెప్పకే. ఆగు. ఎంత ఆలస్యమైందేంటి? అదేనక్క, ప్రైవేట్ క్లాస్ నుండి కాస్త ఆలస్యమైంది. ఇంత రాత్రి దాకా నీ క్లాస్ జరుగుతోందా? అవునక్క, రాము మాస్టర్ పాఠాలు బాగా చెప్తారు. నోర్మయ్, అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నీ వేషాలు నాటకాలు అన్నీ తెలిసే నాకు. ఎవరో కుర్రాన్ని కావలించుకుని మరీ మోటార్ బైక్ మీద షికారులు చేయటం నేను కళ్ళారా చూశాను. రేపటి నుంచి నువ్వు గుమ్మం కదలటానికి వీల్లేదు. అది జరగని పనక్క. నేనేం పసిపిల్లను కాను. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. సన్యాసం పుచ్చుకున్న దానిలా ఈ 4 గోడల మధ్య పడుండి నీలా పండంటి జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. దయచేసి నా దారికి అడ్డు రాకుండా ఉంటే మంచిది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. అక్క, నేనేం నేరం చేశాననే అందరూ నన్ను ఇలా పరాయిదానిలా చూస్తున్నారు. ఎందుకు నా మనసులు ఇలా గాయపరుస్తున్నారు? నా కోరికల్ని సుఖాల్ని చంపేసుకుని ఈ 4 గోడల మధ్య ఎందుకు పడుంటున్నాను? ఎవరి కోసం? మీకోసమే కదా. వయసు వచ్చిన ఆడపిల్లని పెద్ద మనిషి అయింది అని ఎందుకంటారు? నాకిప్పుడు అర్థమైంది. ఏ జ్యోతి, నీకేమైనా బుద్ధుందా? మన కోసం విశ్రాంతి లేకుండా గడియారంలా కష్టపడుతుందే అక్క. అటువంటి మనిషిని పట్టుకుని అంతంత మాట్లాంటావా? లేకపోతే నేనేం తప్పు చేశానని పెద్ద దొంగని పట్టుకున్నట్టు పట్టుకుని అడిగింది తను. నీకే అక్క, నీ పెళ్లి నిశ్చయం అయిపోయింది. అక్క తను పెళ్లి చేసుకోదు, నా పెళ్లి గురించి ఆలోచించదు. నా దారేదో నేను చూసుకుంటుంటే అక్కడ అడ్డుపడాల తను. అడ్డుపడక పరువైనింటి ఆడపిల్ల పరాయి మగాడితో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నేననేది ఇప్పుడు కాదక్క. ఒకసారి రాజా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ నాన్నగారు అక్కని గురించి చాలా చెడ్డగా విన్నానంటూ ఆ డాక్టర్ కృష్ణకి మీ అక్కకి సంబంధం ఉందంట కదా అని అడిగాడు. జ్యోతి, అలా పెళ్లి కాకుండానే పరాయి మగాడితో తిరిగి చెడిపోయే దాని చెల్లెలు మా కోడలుగా రావటానికి ససేమిరా వీల్లేదన్నారు ఆయన. జ్యోతి, అక్కయ్య వింటుంది, కాస్త మెల్లగా మాట్లాడవే. విననే అక్క, నాకేం భయమా? నేనే అడగాలనుకుంటున్నాను అక్కని. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదా. ఎవడడ్డుపడ్డాడు ఇప్పుడు? ఇలా పెళ్లి కాని పిల్ల ఇంటికి అతను వచ్చి అర్ధరాత్రి అపరాత్రి దాకా నవ్వుతూ కబులు చెప్తూ కూర్చుంటే వాళ్ళ ములాన మన ఇద్దరికి జన్మల పెళ్లి కా చూస్తూ ఉండు. ఏమండి, జ్యోతి చిన్నపిల్ల. చిన్నపిల్లైనా గొప్ప నిజం చెప్పింది సంధ్య. తరచూ ఈ ఇంటికి రావడానికి నేనెవరిని కనుక అన్నా చెల్లెళ్ళ అనురాగానికే పాపపు పూత పూసే ఈ లోకం మనిద్దరి గురించి అనుమానించడం ఆశ్చర్యం కాదు సంధ్య. మనసులు కలిసినప్పటికీ, మమతలు పెరిగినప్పటికీ పెళ్లిగేదాకా మనుషులు దూరంగా ఉండటమే మంచిది. క్షమించమని నా మాటగా జ్యోతికి చెప్పు సంధ్య. ఎవరమ్మా నువ్వు? మీరు రాజా తండ్రి గారు అనుకుంటాను. అవును, ఎవరు కావాలి? మీరే,
మీతో మాట్లాడడం కోసం వచ్చాను. ఏ విషయం? నా విషయం. చూడండి గోపాలం గారు, ఆ దేవుడు మనిషికి నోరిచ్చింది ఇతరుల మీద అభాండాలు వేయటానికి, నిందలు మోపి ప్రచారం చేయడానికి కాదండి. ఏమి నువ్వు అనేది? అసలు నువ్వెవరు? మీ రాజా స్నేహం చేసిన జ్యోతి అక్కని, మీరు చెడిపోయిన ఆడది అని బిరుదిచ్చి గౌరవించిన సంధ్యని. ఓహో, నువ్వా? నీ గురించి నేను ఆ మాట ఇప్పుడు అంటున్నాను. నేనే కాదు, ఊరంతా ఆ మాటే అంటోంది. పెళ్లి కాని ఓ ఆడపిల్ల ఇంటికి ఓ మగాడు వచ్చి వెళుతూ ఉంటే లోకం చెడ్డగా అనుకోవడంలో ఏమీ తప్పులేదు. నేనేమీ తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికే వచ్చినట్టున్నావు. ఆ మాట నువ్వు నాతో చెప్పే ముందు నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. నువ్వు చేసేది తప్పో కాదో నీకే తెలుస్తుంది. అంత ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటారు. చేసుకునేదాన్ని. నా తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళ జీవితాల్లో స్థిరపడేదాకా చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయం తీసుకున్న ఆడదానికి ఒక మగాడు సహాయపడడం నేరమా? అలా సహాయపడుతున్న మగవాడితో ఆడది ఆప్యాయంగా మాట్లాడడం పాపమా? ఆడ మగ స్నేహాన్ని నిర్వచించే పదవి తెలియని మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాను గోపాలం గారు. పరాయి మగవాడితో మాట్లాడితేనే ఆడదాని శీలం చెడిపోయిందనుకుంటే రోజుకు 100 సార్లు పాలవాడితోనూ కూరలవాడితోనూ మాట్లాడే ప్రతి ఆడది శీలం పోగొట్టుకున్నట్లేనా? సంధ్య సంజయ్ గారు అని పిలవండి. ఒంటరిగా ఒక ఆడది ఉందంటే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి. తప్పు ఆడ మనిషిది కాదు, మగ మనసుది. మగాళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఆడది మాత్రం ఎప్పుడు మీ మగవాడి కాలి కింద చెప్పులా నలిగిపోల్సిందేనా? ఏ మీరన్న మనుషులు మే కాదా? ఎంత అన్యాయం అండి. నా బాధ్యతని తన బాధ్యతగా స్వీకరించి ఇన్నేళ్లుగా నా కోసం ఎదురు చూస్తూ తన ఆనందాన్ని త్యాగం చేసిన మహనీయుడు కృష్ణ గారు, ఆయనకి నాకు అక్రమ సంబంధం అంటగడతారా? ఆడదాన్ని, ఒంటరిదాన్ని, అష్టకష్టాలు పడి బ్రతుకు బరువును మోస్తున్న దాన్ని ఎందుకు మీరందరూ కలిసి ఒక నిస్సహాయరాల్ని ఇంత హేళన చేస్తున్నారు? మీకే న్యాయంగా ఉందా? గోపాల గారు, దయచేసి మా జ్యోతిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి. మీ దృష్టిలో నేను తప్పు చేసిన దాన్నైనా ఆ తప్పుకి నా చెల్లిని శిక్షించకండి. పెద్ద మనసుతో మీరు ఒప్పుకుంటే తల తాకట్టు పెట్టైనా సరే మీ హోదాకు తగ్గట్టు వైభవంగా పెళ్లి నేను జరిపిస్తాను. త్వరలో ముహూర్తం పెట్టించండి. జీవితంలో పెద్ద పాము కాటుకు గురైన ఈ దీనురాలికి ఈ చిన్న నిచ్చినైనా అందేలా చేయండి. మీ చేతులెత్తి దండం పెడతాను. అమ్మా సంధ్య, నన్ను క్షమించమ్మా. లోకుల మాటలు విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. గొప్పింటి పిల్లను కోడలుగా చేసుకోవాలని, కట్నాలు కానుకలు అందుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈనాడు నా కళ్ళు తెరిపించవు. నిన్ను నువ్వు ఆకుతి చేసుకుని నీ కుటుంబ భారాన్నంతా మోస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉందమ్మా. మహనీయురాలవైన నీ పెంపకంలో పెరిగిన జ్యోతి మా ఇంటి జ్యోతి అయితే నాకంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నీ ఇష్టం వచ్చేప్పుడు ముహూర్తం పెట్టించమ్మా. అలాగేనండి. వెళ్ళిరమ్మా.